ఈ లోతైన పరిశీలనలో ఒక అదృశ్యమైన, అత్యంత సంక్లిష్టమైన ప్రయాణాన్ని అన్వేషించబోతున్నాం. ఖచ్చితంగా. ఒక చెట్టు కింద ప్రశాంతంగా కూర్చున్న భిక్షువుని చూస్తే బాహ్యంగా మనకు ఎలాంటి కదలికా కనిపించదు. నిజమే, అంతా నిశ్శబ్దంగా ఉంటుంది. కాని ఆ నిశ్చలమైన ఆకారం లోపల మనసు ఒక మహాసముద్రాన్ని దాటుతున్నంత తీవ్రమైన ప్రయాణం చేస్తూ ఉంటుంది. అవును. సాధారణ భౌతిక ప్రపంచంలో మనం ఒక ప్రయాణం చేస్తే ఎన్ని మైళ్లు నడిచాం, ఏ నదిని దాటామనే భౌతికమైన గుర్తులుంటాయి. ఉంటాయి. కాని మనసు తన లోతుల్లోకి తాను ప్రయాణిస్తున్నప్పుడు ఆ ప్రయాణపు విజయాన్ని ఎలా అంచనా వేస్తుంది? అదే ఇక్కడ అసలైన ప్రశ్న. కంటికి కనిపించని ఆ ఏకాగ్రత అంచెలను ఎలా కొలవగలం? ఈ చిక్కుముడిని విప్పడానికే ప్రాచీన పాలి గ్రంథమైన విముక్తిమగ్గ మనకు అద్భుతమైన దారిని చూపుతోంది. విముక్తి మగ్గ అంటే విముక్తి మార్గం. సరిగ్గా చెప్పారు. ప్రథమ ధ్యాన అనగా తొలి ధ్యాన శోషణ స్థితిలో మనసు పొందే మంచితనాన్ని లేదా సౌందర్యాన్ని పండితులు 3 కళ్యాణ దశలుగా ఎలా విశ్లేషించారో ఈ అధ్యయనంలో తెలుసుకుందాం. బాహ్య ప్రపంచపు కొలమానాలు అంతర్గత ప్రపంచానికి అస్సలు పనిచెయ్యవు కదా. అస్సలు పనిచేయవు. అందుకే ప్రాచీన కాలపు పండితులు మనసు యొక్క ప్రతి సూక్ష్మమైన కదలికను అర్థం చేసుకోవడానికి ఒక అద్భుతమైన మానసిక శాస్త్రాన్ని నిర్మించారు. విముక్తిమగ్గలో చెప్పబడిన ఆ 3 రకాల కళ్యాణ దశలు కేవలం ఒక మార్గదర్శి మాత్రమే కాదు, అవి మనసు తనను తాను ఎలా సంస్కరించుకుంటుంది, ఎలా పరిపక్వం చెందుతుంది అని తెలిపే ఒక స్పష్టమైన చిత్రం. అయితే ఈనాటి మన అధ్యయనంలో ఆ దశల స్వభావాన్ని విశ్లేషించడంతో పాటు ఆ దశల పరిధుల గురించి ప్రాచీన పండితుల మధ్య రేగిన ఒక చారిత్రక మేధోమతనాన్ని కూడా లోతుగా పరిశీలిద్దాం. తప్పకుండా. ఇది చాలా ఆసక్తికరంగా ఉండబోతోంది. మరి ఈ ప్రయాణం గురించి మాట్లాడే ముందు అసలు ఆ మొదటి అడుగు ఎలా పడుతుందో అర్థం చేసుకోవడం ముఖ్యం. నిజమే. దైనందిన జీవితంలో మనసు ఎప్పుడూ ఒక కోతిలాగా ఒక ఆలోచన నుండి మరో ఆలోచనకు గెంతుతూనే ఉంటుంది. కోరికలు, భయాలు, గందరగోళాలతో నిండిన ఆ మనసును ఒక భిక్షువు ఆ ప్రగాఢమైన ధ్యానస్థితికి ఎలా మళ్లిస్తాడు? అంతటి కల్లోలం నుండి నిశ్చలత్వానికి మారడానికి ఒక బలమైన పునాది కావాలి. అవును. మూలగ్రంథాలు ఈ ప్రయాణాన్ని ప్రారంభించడంలో శ్రద్ధాపాత్ర గురించి చాలా స్పష్టంగా ప్రస్తావించాయి. ఈ అంతర్గత ప్రయాణంలో శ్రద్ధ ఎలా పనిచేస్తుంది? చూడండి, శ్రద్ధ అనేది సాధారణంగా మనం అనుకునే గుడ్డి నమ్మకం కాదు. అంతర్గత సాధనలో శ్రద్ధ ఒక లంగరులాంటిది. లంగరులాంటిది అంటే నదిలో పడవను ఆపేది కదా? సరిగ్గా చెప్పారు. ఉధృతంగా ప్రవహించే నదిలో కొట్టుకుపోకుండా పడవను నిలిపి ఉంచే లంగరులా బాహ్య ప్రపంచపు ఆకర్షణల వైపు పరిగెత్తే మనస్సును నిలువరించే మొదటి శక్తిది. దైనందిన అలజడుల నుండి దూరంగా వెళ్ళినప్పుడు మనసులో ఒక రకమైన శూన్యత లేదా భయం ఏర్పడవచ్చు కదా? ఏర్పడుతుంది. ఆ సమయంలో తాను ఎంచుకున్న మార్గంపై, ఆ విముక్తి మార్గంపై ఉండే ప్రగాఢమైన విశ్వాసమే శ్రద్ధ. అద్భుతం. ఇది మనసును ఒక కేంద్రం వైపు నడిపించి తదుపరి దశలకు సిద్ధం చేస్తుందన్నమాట. అవును. ఈ శ్రద్ధ అనే పునాదిపైనే విముక్తి మగ్గ వివరించిన ప్రథమ ధ్యానలోని 3 దశలు ఆధారపడి ఉంటాయి. అంటే శ్రద్ధ అనేది ప్రయాణానికి ఇంధనం లాంటిది. మనసు చెదిరిపోకుండా ఒక దిశను నిర్దేశిస్తుంది. ఖచ్చితంగా. ఇక 3 దశల విషయానికొస్తే విముక్తి మగ్గ ఈ ప్రక్రియను ఎలా విడమర్చి చెప్పింది? ఆరంభంలో మనసు ఎలాంటి స్థితిలో ఉంటుంది? విముక్తి మగ్గ ఈ ప్రథమ ధ్యాన ప్రక్రియను 3 స్పష్టమైన దశలుగా విభజించింది. మొదటి దశను పాలీ భాషలో ఉపచార సమాధి అంటారు. ఉపచార సమాధి. అవును. దీనిని ప్రారంభ కళ్యాణం లేదా ఆచరణ యొక్క స్వచ్ఛత అని చెప్పవచ్చు. అంటే ఇది సాధనకు సన్నాహక దశ అనుకోవచ్చా? సరిగ్గా అదే. మనసింకా పూర్తి ఏకాగ్రతను చేరుకోలేదు. కాని దానికి అడ్డుపడే ప్రాపంచిక ఆటంకాలను, అలజడులను తొలగించుకునే పనిలో ఉంటుంది. అర్థమవుతోంది. అయితే ఈ ఉపచార సమాధి దశలో మనసు లోపల వాస్తవంగా ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. దీన్ని నేను ఇలా అర్థం చేసుకోవచ్చా? చెప్పండి. ఒక మట్టి పాత్రలో కలకబారిన నీరుందనుకుందాం. మంచి ఉపమానం. ఆ నీటిని అలాగే కదలకుండా వదిలేస్తే నెమ్మదిగా మట్టి అంతా అడుక్కు చేరుకుని నీరు స్వచ్ఛంగా మారుతుంది కదా? మారుతుంది. కుదుటపడేలా చేయడమంటారా? చాలా సముచితమైన ఉపమానం వాడారు. నీటిలోని మట్టి అదృశ్యం కాలేదు, కాని అది అడుగుకు చేరింది. అవును. అలాగే మనస్సులోని ఆటంకాలు పూర్తిగా నాశనం కాకపోయినా అవి అణిగిపోయి మనసు ఒక స్వచ్ఛమైన, ప్రశాంతమైన స్థితికి చేరుకుంటుంది. ఈ స్వచ్ఛతే తదుపరి ప్రగాఢమైన ఏకాగ్రతకు మార్గం సుగమం చేస్తుంది కదా? ఖచ్చితంగా.
ఆ మట్టి మళ్లీ పైకి లేవకుండా చూసుకునే జాగ్రత్తే ఉపచార సమాధి. అద్భుతం. ఈ సన్నాహం పూర్తయిన తర్వాతే రెండవ దశ అంటే అప్పనా సమాధి ప్రారంభమవుతుంది. ఇది మధ్యస్థ కళ్యాణం. అప్పనా సమాధి అంటే ఈ రెండవ దశలోనే అసలైన నిశ్చలత్వం ఉందన్నమాట. అవును. మొదటి దశలో ఆటంకాలను పక్కకు నెట్టిన మనసు ఈ రెండవ దశలో పూర్తిగా మారుతుంది. కాని ఈ పూర్తి శోషణ అనగా అబ్జార్ప్షన్ ఎలా వ్యక్తమవుతుంది? మనసు తన వస్తువుతో ఎలా మమేకమవుతుంది? అప్పనా సమాధిలో సమచిత్తత అనూహ్యంగా తీవ్రతరమవుతుంది. దీన్ని అర్థం చేసుకోవడానికి మూల గ్రంథాలు ఒక చక్కటి వర్ణనిచ్చాయి. ఏమిటది? గాలి అస్సలు లేని చీకటి గదిలో వెలుగుతున్న దీపం ఎలా ఏమాత్రం కదలకుండా నిశ్చలంగా ప్రకాశిస్తుందో మనసు కూడా సరిగ్గా అలా మారుతోంది. సరిగ్గా అలానే బాహ్య ప్రపంచపు శబ్దాలు, స్పర్శలు, ఆలోచనలు ఏవీ ఆ దీపపు కదలికను ప్రభావితం చెయ్యలేవు. అంటే మనసు తాను ధ్యానం చేస్తున్న వస్తువుతో పూర్తిగా ఏకమైపోతోందా? ఏకమైపోతుంది. ధ్యానం చేసేవాడు, ధ్యాన వస్తువు అనే భేదం చెరిగిపోయి కేవలం ఏకాగ్రత మాత్రమే మిగులుతుంది. ఇది అత్యంత గాఢమైన, ప్రశాంతమైన స్థితి. వినడానికే ఎంతో ప్రగాఢంగా ఉంది. గాలిలేని చోట దీపం లాంటి నిశ్చలత్వం. అవును. సరే, సన్నాహం జరిగింది, శోషణ జరిగింది. కాని మూడవ దశను విముక్తిమగ్గ పచ్చవెక్కన అని పేర్కొంది గదా. అవును, పచ్చవెక్కన. దీనిని మనం ప్రత్యవేక్షణ అంటాం. అంటే వెనుతిరిగి చూసుకోవడం లేదా జరిగిన దాన్ని మననం చేసుకోవడం. కరెక్ట్. ఇక్కడే నాకొక పెద్ద సందేహం కలుగుతోంది. చెప్పండి. ధ్యానం అంటేనే ఆలోచనల రాహిత్యం, ఒక సంపూర్ణమైన నిశ్చలత్వం కదా. అవును. అలాంటప్పుడు మళ్లీ వెనుదిరిగి చూసుకోవడమంటే మనసులో మళ్లీ ఒక కదలిక, ఒక మేధోపరమైన ఆలోచన మొదలైనట్టే కదా. అసలు ఈ ప్రత్యవేక్షణ ధ్యానంలో భాగం ఎలా అవుతుంది? ఆ సందేహం చాలా సహేతుకమైనది. త్రిపిటక గ్రంథాలలోని ప్రాచీన పండితుల మధ్య రేగిన అతిపెద్ద సైద్ధాంతిక వివాదానికి మూలబిందువు కూడా సరిగ్గా ఇదే. అంటే ప్రాచీనుల్లో కూడా దీనిపై భిన్నాభిప్రాయాలున్నాయా? ఖచ్చితంగా. పచ్చవెక్కణ లేదా ప్రత్యవేక్షణ అనేది ధ్యానపు లోతైన స్థితిలో ఉన్నప్పుడు జరగదు. మరెప్పుడు జరుగుతుంది? ఆ ప్రగాఢమైన అప్పనా సమాధి నుండి మనసు వెలుపలికి వచ్చిన వెంటనే ఆ ప్రశాంతత తాలూకు స్పష్టత ఇంకా తాజాగా ఉన్నప్పుడే జరిగే ప్రక్రియ ఇది. ఓహో, అంటే బయటకొచ్చాక జరిగే పరిశీలన. అవును. తాను ఏ స్థితిని అనుభవించాను, ఏ లక్షణాలను పొందానో అని మనసు తనను తాను అత్యంత స్వచ్ఛంగా, నిష్పాక్షికంగా విశ్లేషించుకుంటుంది. అయితే విముక్తిమగ్గ దీనిని అంతిమ కళ్యాణంగా, ధ్యానపు సహజమైన ముగింపుగా పరిగణించింది గదా. పరిగణించింది. ఈ ప్రక్రియ సహజంగానే అనిపిస్తున్నప్పటికీ ప్రాచీన పండితుల మధ్య ఈ అంశంపై ఏకాభిప్రాయం లేదు అని మన మూలాలలోని ఫుట్నోట్ 203 స్పష్టంగా చెప్తోంది. అవును. ఇక్కడే అభయగిరి సంప్రదాయానికి, మహావిహార సంప్రదాయానికి మధ్య విభేదమొచ్చింది. ఒకే అంతర్గత ప్రయాణాన్ని విశ్లేషించటంలో వారి మధ్య ఇంతటి తీవ్రమైన మేధోమతనం ఎందుకు జరిగింది? ఒకరు ధ్యానంలో భాగమంటుంటే మరొకరు కాదంటున్నారు. అసలు వారి వాదనల అంతరార్థమేమిటి? ఇది కేవలం పదాల మధ్య ఉన్న వివాదం కాదు. మరేమిటి? మనస్సు యొక్క అస్తిత్వాన్ని, ఏకాగ్రత యొక్క స్వచ్ఛతను నిర్వచించే ప్రయత్నంలో వచ్చిన వివాదం. మనమిందాక మాట్లాడుకున్న విముక్తిమగ్గ అభయగిరి సంప్రదాయానికి చెందినది. సరే. వారి వాదన చాలా సమగ్రమైనది. వారు ఒక అనుభవాన్ని విడివిడిగా చూడరు. ప్రయాణానికి చేసే సన్నాహం, ప్రయాణపు అనుభవం, ఆ తరువాత కలిగే జ్ఞాపకం. ఇవన్నీ కలిపితేనే ఒక సంపూర్ణమైన అనుభవం అని వారు భావించారు. సరిగ్గా చెప్పారు. కాబట్టి ఉపచార సమాధి, అప్పనా సమాధి, ప్రత్యవేక్షణ ఈ మూడింటిని కలిపి వారు ప్రథమ ధ్యానగా వర్గీకరించారు. ఈ వాదన వినడానికి బాగుంది. ఒక సంపూర్ణమైన చక్రంలా అనిపిస్తోంది. అవును. కాని విశుద్ధిమగ్గ గ్రంథాన్ని అనుసరించే మహావిహార సంప్రదాయపు పండితులు దీనిని అంగీకరించలేదు కదా. అంగీకరించలేదు. వారి వాదన చాలా పదునుగా ఉంటుంది. దీన్ని విశ్లేషించడానికి వారు వాడిన ఒక తార్కిక ఉపమానం అత్యంత ఆసక్తికరమైనది. అవును, ఆ ఉపమానమేంటో వివరిస్తారా? తప్పకుండా. ఒక గది ఉంది. ఆ గదిలోకి వెళ్లడానికి ఒక పొడవైన దారి లేదా నడవ ఉంది. సరే. ఆ గది నుండి బయటకు వచ్చాక నిలబడటానికి ఒక వరాండా ఉంది. ఇప్పుడు ఎవరైనా ఆ గది వైశాల్యం ఎంత అని అడిగితే గదిలోకి వచ్చే దారిని, బయట ఉన్న వరాండాను కూడా కలిపి కొలవలేము కదా. ఖచ్చితంగా కొలవలేం. ధ్యానపు అసలు స్థితి ఆ గది అయితే, ముందు జరిగే సన్నాహం ఆ నడవలాంటిది, తరువాత జరిగే ప్రత్యవేక్షణ ఆ వరాండాలాంటిది. ఎంత స్పష్టమైన ఉపమానం!
నేను వరాండాలో నిలబడి ఉన్నానంటే దానర్థం నేను గదిలో లేనట్టే కదా. అలాంటప్పుడు ఈ దారిని వరాండాను గదిలో భాగంగా ఎలా పరిగణిస్తాం అన్నది వారి సూటి ప్రశ్న. ఆ ఉపమానం మహావిహార పండితుల నిక్కచ్చితనాన్ని స్పష్టంగా చూపిస్తుంది. వారి దృష్టిలో ధ్యానమంటే కేవలం అప్రగాఢమైన నిశ్చలమైన అప్పనా సమాధి మాత్రమే. అంటే ఆ గది లోపల ఉన్న సమయం మాత్రమే. అవును. ఉపచార సమాధిలో మనసు ఇంకా పోరాడుతూనే ఉంటుంది, ఇంకా పూర్తి ఏకాగ్రతను సాధించలేదు. ప్రాపంచిక ఆలోచనలను పక్కకు నెట్టే ప్రయత్నంలో ఉంటుంది. అలాగే ప్రత్యవేక్షణలో మనసు మళ్ళీ ఆలోచించడం మొదలుపెడుతుంది, తనను తాను విశ్లేషించుకుంటుంది. ఈ రెండు స్థితులలోనూ సంపూర్ణమైన ఏకాగ్రత లేదు. అంటే వారి ఉద్దేశంలో ఈ రెండు స్థితులు అసలైన ఏకాగ్రత కాదన్నమాట. ఖచ్చితంగా. కాబట్టి సన్నాహం ఎంత పవిత్రమైనదైనా, ప్రత్యవేక్షణ ఎంత స్పష్టమైనదైనా అవి అసలైన ధ్యానస్థితికి వెలుపల ఉన్నవి మాత్రమే. అనుభవాన్ని మరియు అనుభవం చుట్టూ ఉన్న వాతావరణాన్ని ఒకే ఘాటన కట్టకూడదు అనేది వారి విమర్శలోని ప్రధాన ఉద్దేశం కదా. సరిగ్గాదే. ఒక విధంగా ఆలోచిస్తే మహావిహార పండితుల వాదనే మరింత ఖచ్చితంగా ఉన్నట్లు అనిపిస్తుంది. అనుభవాన్ని చాలా పారదర్శకంగా ఏ కల్తీ లేకుండా చూడాలనే వారి తపన అర్థమవుతుంది. అవును. ఒక భిక్షువు తాను నిజంగా ఏకాగ్రతలో ఉన్నానా లేక కేవలం సన్నాహక దశలో ఉండి భ్రమపడుతున్నానా అని తెలుసుకోవడానికి ఈ స్పష్టమైన విభజన చాలా అవసరం. ఆ స్పష్టతే సాధనకు ప్రాణమనుకుంటా. నిజమే. అభయగిరి సంప్రదాయం మొత్తం ప్రయాణపు అందాన్ని చూస్తే మహావిహార సంప్రదాయం ఆ గమ్యం యొక్క స్వచ్ఛతను చూసింది. రెండింటి లక్ష్యమొకటే, కాని విశ్లేషించిన విధానం వేరు. అవును. ఈ సూక్ష్మమైన భేదం మనకు ఆనాటి పండితులు మనస్సుని ఎంత లోతుగా ఒక శాస్త్రవేత్తలాగా పరిశోధించారో తెలియజేస్తుంది. నిజంగా ఆశ్చర్యంగా ఉంది. అయితే ఈ వివాదాన్ని పక్కన పెడితే ఆ మూడవ దశ అయిన ప్రత్యవేక్షణ అంటే ఆ వరండా గురించి ఇంకా లోతుగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. తప్పకుండా. విముక్తి మగ్గలో ఈ అంతిమ కళ్యాణాన్ని వర్ణించడానికి సంపహంసన అనే పదాన్ని వాడారు. ఆంగ్లంలో దీనిని గ్లాడెనింగ్ అని అనువదించారు. అవును, సంపహంసన. గ్లాడెనింగ్ అనగానే పైకి ఒక చిరునవ్వు నవ్వడం లేదా ఒక కోరిక తీరినప్పుడు వచ్చే సాధారణ సంతోషమని భ్రమపడే అవకాశముంది కదా. ఆ అవకాశం చాలా ఉంది. అని ఆ కృగాఢమైన ధ్యానస్థాయి నుండి బయటకు వచ్చిన మనసుకు కలిగే స్పష్టతను సాధారణ సంతోషంతో పోల్చలేము. ఈ సంపభాసన అంతరార్థమేమిటి? దానిని ఎలా అర్థం చేసుకోవాలి? సంపభాసన అనేది ఎలాంటి ప్రాపంచిక ఉద్వేగంతోనూ ముడిపడినది కాదు. అంటే ఇది ఉద్వేగం కాదా? కాదు. ఒక వస్తువు దొరికిందనో, ఒక కోరిక తీరిందనో కలిగే ఆనందం తాత్కాలికమైనది. అందులో అలజడి ఉంటుంది. కాని సంపభాసన అనేది అత్యంత ప్రశాంతమైన, నిర్మలమైన స్పష్టత. అవును. ధ్యానం యొక్క గాఢత నుండి బయటకు వచ్చిన తర్వాత మనసు ఒక స్వచ్ఛమైన అద్దంలా మారుతుంది. స్వచ్ఛమైన అద్దం. ఆ అద్దంలో తనను తాను చూసుకునే ప్రక్రియలో కలిగే మేధోపరమైన సంతృప్తి ఇది. అంటే తాను ఎక్కడి నుండి ప్రయాణం మొదలుపెట్టాను, ఎక్కడికి చేరుకున్నాను అనే సంపూర్ణ అవగాహన వల్ల వచ్చే ప్రశాంతత అంటారా? సరిగ్గా చెప్పారు. తాను పొందిన పురోగతిని గుర్తించడం వల్ల వచ్చే స్పష్టత. అద్భుతం. ఆ ప్రత్యవేక్షణ సమయంలో ఒక భిక్షువు తాను ఆ అప్పనా సమాధిలో అనుభవించిన లక్షణాలను గుర్తిస్తాడు. ముఖ్యంగా పాలీ గ్రంథాలు రెండు అద్భుతమైన లక్షణాలను ప్రస్తావించాయి. అవేమిటి? ఒకటి ప్రీతి, అంటే శరీరంలోనూ మనస్సులోనూ వ్యాపించే ఒక లోతైన స్వచ్ఛమైన ఆనందం. ప్రీతి, సరే. రెండవది సుఖం, అంటే ఎలాంటి భారం లేని సంపూర్ణమైన ప్రశాంతత. ప్రీతి మరియు సుఖం. అవును. మనసు ఆటంకాలన్నింటినీ జయించి ఈ ప్రీతిని, సుఖాన్ని అనుభవించిందని ఆ ప్రత్యవేక్షణలో స్పష్టంగా తెలుస్తుంది. అంటే తనను తాను విశ్లేషించుకునేటప్పుడు ఈ లక్షణాలను గుర్తిస్తుందన్నమాట. ఖచ్చితంగా. తన లోపల ఇంతటి అద్భుతమైన సామర్థ్యముందా, మనసు ఇంతటి స్వచ్ఛతను చేరుకోగలదా అని గ్రహించినప్పుడు కలిగే ఒక అద్భుతమైన నిర్మలత్వమే ఈ సంపహంసన. ఇది వినడానికి ఒక అద్భుతమైన ఆవిష్కరణలా ఉంది. తనను తాను జయించిన ఒక సాధకుడికి లభించే అంతిమ బహుమతి ఈ సంపహంసన. అవును. ఇది మనసు పొందే అత్యున్నత సంతృప్తి. ఒక భిక్షువు తన అల్లకల్లోలమైన మనసును నియంత్రించుకునే ఈ నిశ్శబ్ద ప్రయాణాన్ని చూస్తుంటే నిజంగా ఆశ్చర్యం కలుగుతుంది. పక్కకు నెట్టి అప్పనా సమాధిలో సంపూర్ణంగా లీనమై చివరికి ప్రత్యవేక్షణ ద్వారా తాను సాధించిన దానిని ఒక స్వచ్ఛమైన స్పష్టతతో గ్రహించటం. త్రిపిటకాలలోని ఈ ప్రాచీన జ్ఞానం మనస్సు యొక్క అనంతమైన సామర్థ్యాన్ని ఎంత శాస్త్రీయంగా వివరిస్తోందో కదా. నిజమే. ఈ క్రమం ఎంత శాస్త్రీయమైనదంటే
ఇందులో ఏ ఒక్క అడుగును దాటవేసినా ఆ అంతిమ స్పష్టత సాధ్యం కాదు. అంటే ఒకదానికొకటి అంత బలంగా ముడిపడి ఉన్నాయంటారా? అవును. శ్రద్ధ పునాది కాకపోతే ఉపచార సమాధి లేదు. మనస్సు ఆటంకాల నుండి విముక్తి పొందే సన్నాహక దశ జరగకపోతే అప్పనా సమాధిలోని ఆ ప్రగాఢ ఏకాగ్రత లేదు. ఒకవేళ ఆ ఏకాగ్రత సాధించినప్పటికీ దానిని వెనుదిరిగి చూసుకునే ఆ పచ్చవెక్కణ అంటే ప్రత్యవేక్షణ లేకపోతే తాను సాధించిన విముక్తి పట్ల సంపూర్ణ అవగాహన కలగదు. సరిగ్గా చెప్పారు. అందుకే అభయగిరి సంప్రదాయం వీటిని విడదీయలేనిదిగా చూసింది. ఈ దశలు ఒకదానికొకటి ఎంత బలంగా ముడిపడి ఉన్నాయో అర్థం చేసుకున్నప్పుడే ఆ సాధనలోని సంపూర్ణత్వం తెలుస్తుంది. ఈ అధ్యయనం మనకు మరొక ముఖ్యమైన విషయాన్ని కూడా స్పష్టం చేస్తోంది. ఏమిటది? ఒక అనుభవాన్ని కొలవడం ఎంత కష్టమో ఇది నిరూపిస్తోంది. ఒక గది, దానికి ముందున్న దారి, ఆ తర్వాతున్న వరండా. ఈ ఉపమానం మనస్సు పొరలను విడదీసి చూసేందుకు ఆనాటి పండితులు చేసిన అద్భుతమైన ప్రయత్నం. అవును. ప్రాచీన పండితుల మేధస్సుకు అది ఒక నిదర్శనం. అయితే ఇదంతా పరిశీలించిన తర్వాత ఈ లోతైన విశ్లేషణను ముగించే ముందు ఒక ప్రాథమికమైన ప్రశ్నను విడిచిపెట్టాలనిపిస్తోంది. చెప్పండి. మనస్సు చేసే ఈ అంతర్గత ప్రయాణంలో ఆ సన్నాహం, ఆ శోషణ, ఆ ప్రత్యవేక్షణ ఇవన్నీ నిజంగా ఒకదానికొకటి పూర్తిగా వేరు చేయబడిన దశలా? ఇది చాలా లోతైన ఆలోచన. సన్నాహమనబడే ఆ నడవ లేకుండా గదిలోకి ప్రవేశించలేము. ప్రవేశించడానికి ముందే ఆ నడవ మనస్సును ఆ గది వాతావరణానికి, ఆ నిశ్శబ్దానికి సిద్ధం చేస్తోంది గదా. అవును. సిద్ధం చేస్తుంది. అలాగే ప్రత్యవేక్షణ అనబడే వెనుదిరిగి చూసుకునే ఆ వరండా లేకుండా అసలు ఆ గదిలో ఏమి జరిగిందో, తాను ఎలాంటి రూపాంతరాన్ని చెందానో గ్రహించలేము. ఆ స్పష్టత రాదు. అలాంటప్పుడు ధ్యానానికి సన్నాహం మరియు ధ్యానం పూర్తయిన తర్వాత చేసే ప్రత్యవేక్షణ నిజంగా ఆ ప్రగాఢమైన అనుభవానికి పూర్తిగా వేరేనవా? ఇది ఆలోచించాల్సిన విషయమే. ఇవి మహావిహార పండితులు వాదించినట్లు గది, దారి, వరండా లాగా వేర్వేరు అస్తిత్వాలు కలిగిన ఖచ్చితమైన గీతలు గీయబడిన దశలా? లేదా అభయగిరి సంప్రదాయం నమ్మినట్లు మనస్సు తనను తాను తెలుసుకునే ఒకే నిరంతర ప్రవాహంలో విడదీయరాని భాగాలా? సన్నాహం నుండి స్పష్టత వరకు సాగే ఈ అఖండమైన మానసిక ప్రవాహంలో గీతలు గీయడం సాధ్యమేనా అనేది నిజంగా పెద్ద ప్రశ్న. అవును. ప్రాచీన పండితులు వదిలివెళ్లిన ఈ మేధోపరమైన చిక్కుముడి కేవలం ఒక సైద్ధాంతిక వివాదం మాత్రమే కాదు. అది మనసును అన్వేషించే ప్రతి ఒక్కరిని నిరంతరం తొలిచే ఒక విశ్వజనీనమైన తత్వ విచారణ. ఖచ్చితంగా. ఆ గది, ఆ దారి, ఆ వరండా, ఈ రూపకం మనసు యొక్క స్వభావాన్ని అర్థం చేసుకోవడానికి ఒక అద్భుతమైన సాధనంగా ఎప్పటికీ మిగిలిపోతుంది. ఈ లోతైన పరిశీలన ఇక్కడితో ముగుస్తుంది.